కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని నేను బాగానే ఉన్నాను. దేవుని కృప నేనేమై ఉన్నానో దేవుని కృప అయి ఉన్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతామా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతామా? ఎవరినైనా మృంగొచ్చు. తోకతో ఎవరినైనా రాల్చొచ్చు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలని తోకతో రాల్చేయచ్చు. వాడు నోటితో ఎవరినైనా మృంగచ్చు, ఎవరినైనా మింగేయచ్చు. వాడి తంత్రాలు నాకు తెలుసులే, వాడెంత అనుకున్నారనుకో, వాడు చాలా యుక్తి కలిగినోడు. వాడి తంత్రములు నేను ఎరగని వాడిని కాదంటాడు అపోస్తలుడైన పౌలు. వాడు ఒక తంత్రగాడు, ఎవరినైనా మింగేయచ్చు. ఎన్ని సంవత్సరాలు సేవ చేసిన వాడినైనా మింగేయచ్చు. కొత్తగా రక్షించబడిన విశ్వాసనైనా మింగేయచ్చు. ఎవరినైనా మింగేయచ్చు. మింగేయడం అంటే నోటి మాటలతో మొట్టమొదట ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటలు వింటూ హాయిగా బ్రతుకుతున్న వాళ్ళ జీవితాలలో సాతానుగాడు ఆదాముతో డైరెక్ట్గా మాట్లాడితే ఆదాము వినడని తనకు దేవుడిచ్చిన భార్య ద్వారా ఆదాముని అటాక్ చేశాడు. ఆదాముని అటాక్ చేయడానికి తన భార్యని వాడుకున్నాడు. ఆదాము అనుకున్నాడు, దేవుడిచ్చిన నా భార్య కదా, దేవుడిచ్చాడు కదా ఈ మనిషిని, నాకు ఈ భార్యని దేవుడిచ్చాడు కదా, నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసం, నాలోంచి తీయబడింది కదా. అయినా అప్పటికి అవ్వ అతనికి పండ్లు ఇచ్చినప్పటికీ దిగంబరి కాలేదు. సాతానుగాడు ఎంత యుక్తి కలిగినాడో చూడండి. వాళ్ళిద్దరు తిన్న తర్వాత దిగంబరులు అయిపోయారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? పక్కనున్న దేవుడిచ్చిన వాళ్ళ ద్వారా అయినా, నీ పక్కనున్న విశ్వాసి ద్వారా, నీ పక్కనున్న ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ ద్వారా కూడా నిన్ను మింగేయచ్చు. వాడి పని ఏంటంటే ఎవరిని మృంగుతామా, వాడి ప్లానే మింగేయడం. మాటలతో మింగేస్తాడు. అవ్వతో చాలా తెలివిగా మాట్లాడు. ఈ చెట్ల పొలముల్లో దేన్ని నేను తినొద్దని దేవుడు చెప్పినా అన్నాడు. అవ్వంటది, ఈ చెట్ల మధ్యలో ఉన్న ఈ చెట్టుని ముట్టొద్దు అన్నాడు. ఎక్స్ట్రా చెప్పింది. అది తింటే మీరు దేవుళ్ళు అయిపోతారని నేను ఒకటే మాట. ఆదాము అవ్వ మాట విని తినడానికి కారణం దేవుడు నాకు ఇచ్చాడు కదా, అదొక్కటే తన జీవితంలో నష్టపోవడానికి కారణం. ఆ నోటి మాటల ద్వారా తిను, నేను తిన్నాను, నువ్వు తిను, నేను తినేసాను, నువ్వు కూడా తిను. కొన్ని ఫలములు తెచ్చి
కొన్ని ఫలములు తెచ్చి ఆదాముకు పెట్టింది. ఒకవేళ అప్పుడు కానీ అవ్వ కానీ దిగంబరైపోయి ఉంటే, నువ్వు దిగంబరైపోయావు నేను ఎందుకు తింటానని ఆదాము తప్పించుకునేవాడు. ఇద్దరు తినేదాకా దిగంబరులు కాల. చూసారా సైతాని గారి తంత్రాలు. ఇద్దరు తినిన తర్వాత దిగంబరులైపోయి దేవుడు పిలిచినప్పుడు ఎదురుకు రాకుండా కచ్చిడాలు కప్పుకొని చెట్ల చాటుకు పోయి దాక్కున్నాడు. ఎంత తెలివిగా మింగేసింది చూడండి ఇద్దరిని. దేవుడు వచ్చాడు, ఆదాము నేను తినద్దన్న పండు తిన్నావా? నువ్వు నాకు ఇచ్చావే, నువ్వు నాకు తోడుగా ఇచ్చావు కదా, అవి ఇచ్చింది నేను తిన్నాను. పిలో తిన్నావా? సాతాను నన్ను మోసం చేసింది, నేను తిన్నాను. నోటి మాటలు వంకర టింకర మాటలు ఆ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. స్ట్రైట్గా ఎవరు మాట్లాడరు ఇప్పటికీ కూడా. స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తే జవాబు చెప్పేవాళ్ళు ఈ రోజుకి కొదువుగా కనబడుతున్నారు, అరుదుగా కనబడుతున్నారు. దేవుడు అడిగాడు, తిన్నావా? నువ్వు నాకు ఇచ్చావే, నువ్వు తిన్నావా? అదిగో సాతాను నన్ను మోసం చేసింది. నోటి మాటలతోనే ఒక మనిషిని సాతాను మృంగేస్తాడు. దేవుడు ఒక నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించేశాడు. భూమాకాశములు కలుగుగాక అనొక మాటతో సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించేశాడు. సాతాను ఒక్క నోటి మాటతో సమస్తాన్ని నాశనం చేసేసాడు. కావాలంటే చూడండి, కొన్ని కుటుంబాలు ఎందుకు వాళ్ళు చెల్లాచెదరైపోయారో వాళ్ళకి తెలియదు. మాటలు తోటల్లాగా మనిషి జీవితంలో నష్టాన్ని తెచ్చి పెడతాయి. ఇద్దరు కొత్తగా పెళ్ళయిందండి, భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకోవాలి? ప్రార్థన చేసుకొని వాళ్ళ జీవితాన్ని ప్రారంభించుకోవాలి. వాళ్ళు ఏం టాపిక్ తీసుకున్నారు తెలుసా? నీకు కాలేజ్ లైఫ్లో నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని వాళ్ళిద్దరు జీవితంలో మాటలు స్టార్ట్ చేశారు. వాడన్నాడు, నాకు 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటే, ఈ అమ్మాయి ఏమన్నా తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడలా. ఆ అమ్మాయి ఒకటే మాట అని, నీకు 4 అని. నీకు 4 అని ఒక మాట అనింది అంతే, అంతకంటే ఎక్కువ మాట్లాడలా. ఉదయాన్నే టీవీలో పేపర్లో వచ్చిన ముఖం కొడితే చపాతి అనిగిపోయినట్టు అనిగిపోయి, కొండకోతిలాగా ముఖం వాసిపోయింది. మాట చూసారా ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో కుటుంబంలో, సంసార జీవితంలో. వాళ్ళ జీవితాన్ని ప్రారంభించుకునే రోజు అంతేనా అని ఒక మాట అనేది అంతే. అందుకని సైతాన్ గాడు నీ నోటిని వాడుకోవచ్చు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. నీ జీవితాన్ని నాశనం చేయడానికి నీ నోరునే వాడుకుంటుంది. ఎవరి నోరుని వాడుకోదు, నీ నోరునే వాడుకుంటుంది. నీ నోటి మాటలు నిన్ను నీ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చిపెట్టి నీ మెడకు ఉరి తెచ్చిపెడతాయి. దైవ సేవకుడిగా నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మన నోటి మాట చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఎవరినైనా మింగేస్తాడు. ఎక్కడున్నా వెతికినా కానీ కనబడవు. ఏమైందిరా అంటే అడ్రస్ లేకుండా పోతా. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయి విడిపోయి
వాళ్ళ నోటి మాటల వలన ఒకరినొకరు చంపుకొని లాకప్పుల్లో ఒక్కొక్క దాంట్లో 4-5 ఉన్నారు. ఎందుకంటే ఎక్కువైపోయారు దాంట్లో కూడా. నోటి మాటల వలన వాళ్ళు చేసుకున్న పొరపాటు వలన వాళ్ళ జీవితాన్ని నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంది. దీన్ని బట్టి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది మనం యేసయ్యలో నేర్చుకోవచ్చు. యెషయా గ్రంథం 53:7 యేసు ప్రభులో మనం నేర్చుకోవచ్చు. ఆ మాట్లాడే విధానం, మనం ఎలాగుంటే మనం కాపాడబడతాం, మనం కాపాడబడాలంటే మనం ఎలా ఉండాలి అంటే యెషయా గ్రంథం 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. సాతాను మనల్ని ఎలా మృంగుతాడంటే, మన నోటి మాటల వల్లనే మనల్ని మింగేస్తాడు. కొంతమంది ఎక్కువసేపు మాట్లాడి మెదడు ఎంత అయిపోతాడు, మెదడు లేనోడు అయిపోతాడు. మాట్లాడి కొంతమంది మాట్లాడేది విని మెదడు ఎంత అవుతుందో. మనం మాట్లాడుకుంటా ఉంటే అవతలోడికి మన హృదయంలో ఉంది అవతలోడికి తెలియదు. సాతానుగాడు అవ్వని ముందు అవ్వ దగ్గర మాట్లాడిచ్చి దెబ్బ కొట్టేసాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడైనా, ఎదుట మనిషి ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడైనా, మనం మాట్లాడే మాటలో లూప్ లైన్స్ తీసుకొని ఈజీగా సాతానుగాడు మనల్ని కొట్టేస్తాడు. ఒక బలాఢ్యుడు సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చి పడేశాడు. ఇనప గొలుసుల్ని జనపనారు తాళ్ళు దింపినట్టు దింపేశాడు. అంత బలాఢ్యుడు. ఫిలిస్తీన్లు తరిమి కొట్టాడు. అంతటి శక్తి కలిగినోడు. తల్లిదండ్రుల మాట వినకుండా ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. వాడి రాగానే వాడి భార్యని ఇంకొడికి ఇచ్చేసి వాళ్ళ చెల్లెలను చేసుకో అంటారు వాళ్ళు. మొత్తానికి వీడి జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకొని, దేవుని మాటను మీరి నష్టాన్ని కొని తెచ్చుకొని, చివరికి అటజేరి ఢిల్లీలో వాళ్ళు భయపడుకున్నాడు. ఆ మనిషి రోజు మాటలతో సొలొమోను అంటాడు, మరణం కంటే బాధకరమైంది నేను ఒకటి చూశాను, అది స్త్రీ అన్నాడు. మీరెవరు ఫీల్ కాబాకండి, మీరేం బాధపడబాకండి. మీరు పరిశుద్ధులు. చేత అల్లెలు చెప్పండి. అల్లెలు చెప్పండి. మీరు కాదులే, మీరంతా పరిశుద్ధులు. ఇక్కడ రోజు మాటలతో అతన్ని ఇబ్బంది పెడుతుంది. నీ బలం ఎక్కడ, నాకు చెప్పవా? సీక్రెట్ దాచి పెడతావా? మరిద్దరి మధ్యలో ఏం సీక్రెట్ ఉంటుంది? నాకు కూడా దాచి పెడతావా? నేను ఎంత నమ్మాను, నీకోసం నేను ప్రాణం ఏమంటే ఇస్తాను. అలాంటిది నువ్వు నాకు కూడా చెప్పవా? వీడు తన సీక్రెట్ని ఇంకొక విధంగా చెప్పాడు.
తాళ్ళు వేసి కట్టేసి ఇటు చేస్తే బలం పోద్ది. వాళ్ళు వచ్చి ఫిలిష్తీయులు వచ్చి పైన పడ్డారు. మళ్ళీ అట్లు తెంపుకొని వాళ్ళని దరింకోట్లు. మరలా ఒక్కసారి కాదు మాటలతో వేధించింది. మీరు కావాలంటే చూడండి, మగవాళ్ళు చేసే అన్నీ బయటపడతాయి కానీ ఆడవాళ్ళు చేసే పొరపాటును బయటపడవు. వాడు ఎందుకు మర్డర్ చేశాడరా అంటే, లాయర్లకు కాదు సిబిఐలకు కూడా దొరకరు. అనవసరంగా మాట్లాడేసి, అనవసరంగా కొట్టేసి, అనవసరంగా దొరికిపోతారు కానీ వీళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్ళు పొరపాటున దొరకరు. ఈ మనిషిని గురించి చూస్తే అదే పనిచేస్తుంది. ఒక్కరోజు కాదు న్యాయాధిపతుల గ్రంథం 16 వచనం చదవండి. 16 అధ్యాయం 16 వచనం. ఆమె అనుదినము మాటలతో అతన్ని బ్రింగడానికి ప్రయత్నించింది. మాటలతో బాధిస్తుంది. మాటలే, ఇంకేరే సమస్య లేదు. మాటలు తోటల్లాగా ఉన్నాయి. చెప్పు, నీ సీక్రెట్ చెప్పు. నీ సీక్రెట్ ఎక్కడుంది? నీ బలానికి సీక్రెట్ ఎక్కడుంది? నీ ప్రతిష్ట ఏంటి? నీ బలం ఏంటి? నీ శక్తి ఇక్కడింత శక్తి నీకు ఎక్కడిది? ఒక్కరోజు కాదు రోజు ఇదే బాధ అతని జీవితంలో. ప్రాణం మీద విరక్తి కలిగి, చదువు కింద చదువుకుంటారా, తన జీవితంలో బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం మీద విసిగిపోయి చావగోరెను. చనిపోతామని సీక్రెట్ చెప్పేశాడు. సాతానుగాడు నీ నోటి మాటల ద్వారా నిన్నే చంపుతాడు. నీ నోటి మాటల ద్వారా నిన్నే పట్టించి, నీకు తెలియకుండానే నీ జీవితాన్ని నాశనం చేసి, ఏమీ అరగనట్లుగా వాడు ఇది నా పని కాదు, నేను చేయలేదు అని ఏదైనా తోటలోంచి ఆదామమ్మలు బయటికి ధర్మించాడు. ఇక్కడ తన ప్రాణాన్ని చావడానికి సిద్ధపడిపోయి చెప్పేశాడు, నా గుండె చేయండి, నీ తల వెంట్రుకల్లో ఉంది బలం, తీసేయండి, బలమంతా పోద్ది. ప్రాణాన్ని విసిగిపోయి చెప్పేశాడు. అన్నిసార్లు మోసం చేసిందే నమ్మబడలే. ఒక్కసారి నా ఈ మనిషి నన్ను మోసం చేస్తుంది, నా జీవితాన్ని నాశనం చేస్తుంది, నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఇక్కడ ఎందుకు నేను ఉన్నానని ఆలోచించబడలే. నా తల్లిదండ్రుల మాట వినాలి అని కొంచెం అని ఆలోచించబడలేదా? చాలామంది జీవితాలలో ప్రాణాన్ని ఇక చావడానికి సిద్ధపడిపోయి వాళ్ళ జీవితాలలో ఏదో ఒకటి తెచ్చుకుని తాగి చేస్తుంటారు. సాతానుగాడు మింగడం అంటే ఇదే. ఏ కోణంలో అయినా నిన్ను చంపాలా, నిన్ను మింగాలా, నిన్ను మింగేసి చంపేసి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను నరకాగ్నికి తీసుకెళ్ళాలా, నరకాగ్నికి తీసుకెళ్ళాలి నిన్ను. వాడొక్కడే నరకంలో ఉంటే వాడు టైంపాస్ కాదు. అందుకని దేవుని బిడ్డలందరినీ కొంతమంది తీసుకెళ్ళాలి. నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు అయ్యుండి పొరపాటును కూడా వాడికి చోటు ఇవ్వకూడదు. నీ నోరు అదుపులో పెట్టుకుంటే సాతానుగాడి చేతికి దొరకవు. పొరపాటున సాతాను చేతికి నువ్వు దొరకవు. ఇతని జీవితంలో ఆమె తిట్టి చెప్పి వేధించి ఇక ప్రాణం మీద విరక్తి కలిగి, అంతటి బలాఢ్యుడు,
సింహాన్ని చీల్చి మేకపిల్లను చీల్చినట్టు చీల్చి పాడేశాడు. అటోడు ఆఫ్టర్ ఆల్ ఒక ఢిల్లీల చేతిలో పడి సాతానుగాడు ఎంత తెలివిగా కొట్టాడు చూడండి. ఎంత తెలివిగా వాడు దాన్ని మింగి పాడేశాడు. అంతటి బలాఢ్యుడు నెత్తి మీద జుట్టంతా తీసేసి 2 కళ్ళు లోడేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆట బొమ్మలాగా అయిపోయాడు. బానిసలకి రొట్టి చేయడానికి వరకు ఒక గాలికి ఎత్తులాగా తయారయ్యాడు. ఎందుకు రాని విట్ట తయారయ్యావంటే, మాటలతో నా బ్రతికిట్ అయిపోయింది, సాతాను నా జీవితాన్ని మింగేసింది అంటాడు. ఇలా ఆడోళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తయారయ్యాయంటే వాళ్ళ నోటి మాటలే వాళ్ళని నాశనం చేసాయని కన్ఫామ్గా చెప్పచ్చు. ఎందుకు నీ జీవితం ఇలా ఉంది, ఎందుకు నీ బ్రతికిలా తయారైందంటే, నా చేతులారా నేనే చేసుకున్నాను ఈ పని, నా చేతులారా నేనే నా జీవితాన్ని ఇట్లా నాశనం చేసుకున్నాను అని చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఈ బలాఢ్యుడైన సంసోను ఇదే చెప్తున్నాడు. ఆ మనిషి మాటలతో నన్ను మింగేసింది, నా ప్రాణాన్ని తీసుకోవాలని నేను నిర్ణయించుకొని ఆ బాధ తట్టుకోలేక, ఆ మాటల బాధ తట్టుకోలేక నేను సీక్రెట్ చెప్పేశాను. నా జీవితం గుడ్డోణ్ణైపోయి నవ్వుల పాలైపోయింది నా బ్రతుకు. సాతానుగాడు నిన్ను గుడ్డివాడిని చేసి మనోనేత్రాలు మూసివేసి నీ జీవితాన్ని చెలగాటమాడి నీ జీవితాన్ని నష్టపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే నోటి మాటను భద్రం చేసుకుంటావో పొరపాటున వాడి చేతికి నువ్వు దొరకవు. ఆమేన్. చేతుల తల్లి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాడు మనతో మాట్లాడి మనల్ని ఇరికిస్తాడు. వాడు మనతో మాట్లాడి మాటల్లో పెట్టి మన సీక్రెట్లన్నింటినీ బయటికి లాగుతాడు. నీ బలాన్ని ఏ విధంగా బలహీనం చేయాల, బలహీనపరుచు ఆత్మ అంటారు దాన్ని. బలహీనపరుచు ఆత్మ అంటారు. బలహీనపరుచు ఆత్మ నిన్ను ఏ విధంగా బలహీనపరచాలి, ఏ విధంగా నీ జీవితాన్ని నష్టం చేయాలి, ఏ విధంగా నీ సాక్ష్యాన్ని జడగొట్టాలి, ఏ విధంగా నిన్ను మృంగిపాడేయాలి, నువ్వు ఎవ్వరికి పనికి రాకుండా నిన్ను ఎలా చేయాలి, నీ కుటుంబంలో నీకు విలువ లేకుండా నిన్ను ఎలా చేయాలి, నడి రోడ్లో నిన్ను ఎలా నిలబెట్టాలి, నీ జీవితాన్ని ఎలా నష్టపరచాలి, సాతానుగాడు చేసే పని అది. ఎవరిని మృంగుదునా మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మీరు ఉండాలి. ఎవడైనా వాడికి ఏం లెక్కలేదు. వాడికి అంతటి బలాఢ్యుణ్ణి 2 కళ్ళు లోడేసి గానిగెద్దులాగా అక్కడున్న సాకిల్ చేస్తున్నాడు, చెలగాటమాడుతున్నారు. ఒక సంగతి చెప్తాను, అతని జీవితంలో గుడ్డోడైపోయిన తర్వాత అతను నోటి మాటలు చూడండి ఎట్టున్నాయి. నాకు బలమి, వీళ్ళు చంపతా, వీళ్ళతో కూడా చేస్తా. చూశారు, అతను నన్ను బ్రతికించు, వీళ్ళని చంపాలి అని దేవుడిని అడగల. చాలామంది దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు కంటే కూడా ఈ బలాఢ్యుడైన సంసోను దేవుని ఆత్మతో నింపబడి చనిపోయిన వాళ్ళందరికంటే కూడా తన 2 కళ్ళు పోగొట్టుకొని, దేవుని ఆత్మను పోగొట్టుకొని, ప్రతిష్టతను పోగొట్టుకొని, తన తీర్మానాన్ని పోగొట్టుకొని, తన పరిశుద్ధతను పోగొట్టుకొని ఎక్కువ మందిని చంపాడు. అతని జీవితంలో, అతను బ్రతికినంత కాలంలో, తన చివరి కాలంలో దేవుడిని అడిగి వాళ్ళని చంపి అతనితో కూడా చచ్చాడు. చూసారా, దేవా నాకు బలమి, నన్ను కాపాడు అని అడగలేదు, వాళ్ళతో కూడా చస్తానని అడిగాడు.
సాతానుగాడు మనకు చాలామంది చూడండి, నేను చస్తాను, నేను మందు తాగుతాను, నేను మందు తాగుతాను, నేను బావిలో దూకుతాను, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్తాను, నేను చస్తానని మీ నోటితో అంటే ఆ ఒక్క మాట పట్టుకుంటాడు సాతానుగాడు. నువ్వు అన్న ఒక్క మాటను పట్టుకొని నేను చంపిదాకా వదిలిపెట్టాడు. వాడు చావడానికి సిద్ధపడి తన నోటి మాటతో చావడానికి సిద్ధపడి తన సీక్రెట్ని చెప్పేశాడు. ఎంత నష్టం తెచ్చిపెట్టుకున్నాడో చూడండి. అంతటి బలాఢ్యుడు, సింహాన్ని మేకలు తెచ్చినట్టు జీల్చాడు బాలేసినాడు. ఆఫ్టర్ ఆల్ ఒక డెలీలా చేతులు తన జీవితాన్ని నష్టపోయాడు. డెలీలానే సాతాను నీ దగ్గరికి రావచ్చు, చాలా ఎగస్ట్రాలు మాట్లాడచ్చు, నిన్ను ఏదో నీకు ప్రేమ చూపించినట్టుగా నీతో మాట్లాడి నీతో స్నేహాన్ని పెంచుకోవచ్చు. ఇట్ట అనొచ్చు, కళ్ళు ఇట్ట అనొచ్చు, 100 సార్లు కళ్ళు ఇట్ట అనొచ్చు, చాలా మృదువైన మాటలు మాట్లాడచ్చు, తేనె పూసిన మాటలు మాట్లాడచ్చు, అబ్బా నా కొరకే పుట్టిందిరా నాయన, నా కొరికే కన్నారా తల్లిదండ్రులు, నా కొరికే ఉందిరా ఈ అమ్మాయి అని అనుకున్నావు అనుకో, తర్వాత నీ జీవితం ఏమవుద్దు? నీకు ఇది ఏమవుతుంది? సంసోను విషయంలో చూశారు కదా, ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. దిక్కులేని సాగు తెచ్చాడు. బలాన్ని పొందుకున్నాడు, వాళ్ళతో కూడా తెచ్చాడు, వాళ్ళతో కూడా చనిపోయాడు. న్యాయాధిపతుల కాలంలో దేవుని బిడ్డల పక్షాన న్యాయాధిపతిగా నిలబడాల్సిన ఒక వ్యక్తి సాతానుగాడు మింగితే తన జీవితం చరిత్ర లేకుండా పోయింది. తన జీవితం మాట్లాడుకోవడానికి లేకుండా పోయింది. కొంతమంది వాళ్ళ జీవితంలో భర్తతో ఎందుకు విడిపోయారో వాళ్ళకి తెలియదు, భార్యతో ఎందుకు విడిపోయారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ నోటి మాటలు ఏమీ ఉండదు వాళ్ళ జీవితంలో. వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు చేసిన తప్పే ఉండదు. వచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటుంది. వాడు వచ్చి బతిలాడుతూ ఉంటాడు, ఓ అత్తో, ఓ మామో, నా భార్యను పంపించు. వాడు వస్తే 2 లేత రా మాకెళ్ళు. వాడు బతిలాడుతూ ఉంటాడు, రా పంపించు అని. నేను రానంటే రాను, వస్తే ఇక్కడ ఉండు, లేక నేను రాను. ఎంత తెలివి తక్కువ పని చూడండి. ఒక తల్లి తండ్రి కూతురిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకో, కడుపు నిండా అన్నం పెడతారు, బిర్యానీ పెడతారు, బొంగులో బిర్యానీ పెడతారు. ఏం బిర్యానీ? బొంగులో బిర్యానీ పెడతారు, కొండ బిర్యానీ పెడతారు, బంగారు వస్తువులు కొనిస్తారు, ఇల్లు కూడా ఇస్తారు, ఆస్తి కూడా ఇస్తారు, బ్యాంకులో బ్యాలెన్స్ కూడా పెడతారు. భర్తను తెచ్చేయగలరా? ఇవన్నీ ఇచ్చిన భర్తను తెచ్చేయగలరా? నా కూతురికేమి? చెట్టుకి కాయలు బరువా? ఏం డైలాగ్ రబ్బా! చెట్టుకి, చెప్పండి మీరు, చెట్టుకి కాయలు బరువా? నా బిడ్డ నాకు బరువా? మొదట్లోనే ఇద్దరిని ఒక దగ్గర పెట్టి మాట్లాడి వాళ్ళ జీవితం నష్టపోకుండా పెద్ద తరహాగా వాళ్ళని ఒకటి చేసి
వాళ్ళు బాగుంటే చూడాలి, కానీ సాతాను యొక్క తంత్రములు గుర్తుపట్టకపోతే జీవితం అంతా అంతే. బలాఢ్యుడైన సంసోన్లాగా గుడ్డోడైపోయి గానిగెద్దులాగా బానిసలకి రొట్టి చేసే దానికోసం గానిగెద్దులాగా తిరుగుతున్నాడు. అంతటి బలాఢ్యుడు నవ్వుల పాలైపోయాడు. కొంతమంది వాళ్ళని చూస్తే దిగంబరులు చేసేసాడు దేవుడు. భర్తను వదిలిపెట్టేయటం అంటే దిగంబర అయిపోయింది అని అర్థం. భార్యను వదిలిపెట్టేసిందంటే, భార్యను వదిలేసాడంటే వాడు దిగంబర అయిపోయాడని. వాడు ఏం మాట్లాడినా సరే వాడు దిగంబరిగానే కనబడతాడు. ఈ మనిషి ఏం మాట్లాడినా సరే దిగంబరిగానే కనబడుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చి పెట్టుకున్నారు కనుక గుడ్డోళ్ళు అయిపోయారు. దైవికమైన ఒక ఐక్యత, కలిసి ఉందామన్న ఆలోచన లేకుండా ఆవేశాలకు పోయి సాతానుగాడికి చోటిచ్చి సాతానుగాడు మింగేస్తే జీవితాల్ని సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు కోకొల్లలుగా కనబడతా ఉన్నాయి. ఎందుకో దేవుడు నాకు ఈ మాటలు చెప్పమని చెప్తే మీకు చెప్తున్నా. అటువంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. భార్యను వదిలేసిన భర్తలు ఉంటారు, భార్యను వదిలేసిన భర్తలు ఉంటారు, భర్తను వదిలేసిన భార్యలు ఉంటారు, దిగంబర్లుగా తిరుగుతూ ఉంటారు. కలిసి ఉన్నామా? లేదు, లేనే లేదు. ఎందుకు? మాటలే. సాతానుగాడు మింగేసేది మాటల ద్వారానే. మాటలతో మింగేస్తాడు. వాడు చాలా టాలెంటెడ్ పర్సన్. నువ్వు తెలుసుకోవడానికి నీ జీవితం చాలు. నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయింది అని నువ్వు ఆలోచిస్తే చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకు విడిపోయారని కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పే మాటలు నవ్వుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఉప్పు ఎక్కువైందని కొట్టాడు, నూనె ఎక్కువ పోసాడని తిట్టాడు, నీ జీతం ఎంత అని అడిగితే నాకు చెప్పలేదు, అందుకే నేను వచ్చేసాను. అది కారణాలే కాదు, నన్ను కొట్టాడు, నేను అందుకే వచ్చేసాను. భార్యను కొట్టని భర్త ఎవరిని ఉంటాడా? భర్తను కొట్టని భార్య ఎవరిని ఉంటారా? దేవుళ్ళే కాలుతో గుడుచుకున్నారు. దేవుళ్ళు అనబడుతున్న దొంగ నోట్లు లాగా ఉన్నవాళ్ళు కాలుతో గుడుచుకున్నారు భార్యల దగ్గర. అంత మాత్రాన్ని విడిపోతారా? అంత మాత్రాన్ని విడిపోతారా? సాతానికి చోటిస్తారా? ఎవరిని మిరుగుతామని కాసుకొని ఉన్నాడు కదా వాడు. ఒక బలాఢ్యుడు న్యాయాధిపతుల కాలంలో దేవుని ప్రజల పక్షాన నిలబడాల్సిన వ్యక్తి నీ సాతాను మింగేసి చాలా చరిత్ర లేకుండా చేసేసింది అతని జీవితాన్ని. ఆఫ్టర్ ఆల్ ఒక ఢిల్లీలో తన జీవితాన్ని నాశనం చేసేసింది. చాలామంది మా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తారు, మా భర్త ఇంటికి రావట్లేదు. ఇంకొక దగ్గర ఉన్నాడు, పిల్లలు ఎదిగొచ్చారు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా బ్రతుకులు ఇలా తెల్లారాయి, ఏదో మాకు కొంచెం బత్యంలాగా అంత డబ్బులు బారేస్తాడు, మొత్తం పోయి అక్కడే ఉంటాడు. పొరపాటున ఇంటికి రాడు, పిల్లల్ని పట్టించుకోడు. మా జీవితాలు ఇలాగ అయిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాడు? నీ నోటి మాటలతో కత్తుల కంటే డేంజర్గా ఉంటాయి మాటలు, కత్తుల కంటే డేంజర్గా ఉంటాయి. కొంతమంది బ్లేడ్లు పెదాలు పెట్టుకుని ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే వాళ్ళు ఉంటారు. కడుపులు కత్తులో పెట్టుకొని కౌగులించుకునే వాళ్ళు ఉంటారు, బ్లేడ్లు మొత్తం పెదాలకు పెట్టుకుని ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. తెగిపోద్ది. ఎందుకు వెళ్ళిపోయారా నువ్వు? ఓ రే నాయన, ఆ మాటలు నేను తట్టుకోలేను రా నాయన.
అందుకు నేను అక్కడ పోయి చేరాను అంటాడు. చిన్న ఎగ్జాంపుల్, ఒక లాజిక్ చెప్తాను. ఇంట్లో అన్నం సరిగా ఉంటే హోటల్ ఎందుకు తింటాడు వాడు? అర్థమైందా? అర్థమైందా? ఇంట్లో సరిగా అన్నం ఉంటే ఈదులు ఎందుకు తింటాడు వాడు? హోటల్ ఎందుకు తింటాడు? ఇంట్లో సరిలేదు కాదుగా, వాడు ఈదులో తింటున్నాడు, పోయి మిరకాయ బజ్జీలు మేస్తున్నాడు. చాలామంది జీవితాల్లో కుటుంబాల చేతులారా సాతాను గాడి చేతికి అప్పగించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇంకొక వ్యక్తిని గురించి మీకు నేను చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. రాజుల మొదటి గ్రంథం 17:4, 17-19 అది రాయడు. యెజెబెలు మాటలకి పారిపోయి మరణాపేక్షతో ఉంటాడు కదా. రాజుల మొదటి గ్రంథం 19, సారీ రాయడం తప్పు రాసాడు. 19:4, 19:4. రాజుల మొదటి గ్రంథం 19:4 వచ్చిన. తాను ఒక దిన ప్రయాణం చేసి అరణ్యములోకి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై నేను చస్తా. ఆ ఒక ఆడ మనిషి నిన్ను రేపి టైంకల్లా చంపేస్తాను, రేపి టైంకల్లా నేను చంపేస్తాను, రేపి టైంకల్లా నేను చంపాడేస్తానని ఆ ఒక్క మాటకి భయపడిపోయి మరణాపేక్షతో పారిపోతున్నాడు. చాలామందికి కొన్ని మాటలు వస్తాయి, ఫోన్లో రావచ్చు, స్ట్రైట్గా రావచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టచ్చు, మీ జీవితాలు నాశనం చేస్తామని చెప్పచ్చు. ఒక అమ్మాయికి నేను చెప్పిన మాట వినకపోతే మీ తల్లిదండ్రులను చంపేస్తానని ఫోన్లో ఒక మాట వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకు ఈ బాధ రావాలని ఉరేసుకుని చచ్చిపోయింది. నేనే సమాధి చేశాను. ఎంత బాధాకరమైన విషయం. యవనస్తురా వాళ్ళు ఫోన్లో బెదిరిస్తే ఒక మాటకి తన జీవితాన్ని ఉరేసుకుని చచ్చిపోయింది. సాతానుగాడు ఎవరి ద్వారైనా మాట్లాడి నీ జీవితాన్ని నాశనం చేయాలా, మింగేయాలనుకుంటాడు. ఎవరి ద్వారైనా మాట్లాడి నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. రేపీ టైంకల్లా నేను వేసేస్తా అని, అది కూడా చదువు. రేపీ టైంకల్లా యెజెబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ టైంకల్లా నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం నిన్ను చంపాడేస్తాను. ఒకటే మాట. సాతానుగాడు మింగడానికి వరకు మాటలతోనే మన దగ్గరికి వస్తాడు. లేపేస్తా నిన్ను, నువ్వెంత నీ బ్రతికెంత, రేపు ఈ టైంకి నేను లేపేస్తా. పోయి దూరానికి వెళ్ళి ఒక దగ్గర బదరి వృక్షం దగ్గర కూర్చొని సావడానికి కొరకు తన జీవితాన్ని నిర్ణయించుకుని, అంతటి వ్యక్తి ఆ మాట అలా అనొచ్చా? వాడు ఎవరినైనా మింగతాడు. ఇక్కడ బలాఢ్యుడినైనా మింగతాడు, ఇక్కడ ఒక్కొక్కరిని బయలు ప్రవక్తల్ని చంపినోడినైనా మింగేస్తాడు, తరిమి కొట్టినోడినైనా మింగేస్తాడు, సూర్యచంద్రులను ఆపినోడినైనా మింగేస్తాడు. ఎవరినైనా మింగడానికి వాడు కంకణం కట్టుకొని ఉన్నాడు. అది తెలుసుకోగలగాలి మనం. మాటలతో వాడికి దొరకకూడదు. ఇతను నోడుతూ అంటున్నాడు, మరణాపేక్ష గలవాడై నేను చావాలి అని తన జీవితంలో అనుకొని అంత దూరం వెళ్ళి నేను చస్తా అని అంత దూరం వెళ్ళి ఆ బదరి వృక్షం దగ్గర కూర్చొని చావడానికి సిద్ధపడ్డాడు. మన నోటితో
చస్తానన్న మాట అనకూడదు. చాలామంది సేవకు వస్తారు. ఒకడు ఊరికి అంటుండేవాడు, నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అనేవాడు. ఏ సార్ అనేవాడు, రే ఊరికి ఆ మాట అనబాకరా, సాతానుగా నేను పట్టుకెళ్ళిపోతాడు అనేవాడు. నేను వెళ్ళిపోతా అనకూడదురా. మరణం వరకు నేను నిలబడతాను, నీ నోటితో ఒప్పుకో, దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. నేను వెళ్ళిపోతా అని అంటానే ఉన్నాడు. ఒకసారి ఆ గోడ దూకి వెళ్ళిపోయాడు. సూట్ కేసు అవతలకేసి తలిపేసి ఉంటే గోడ దూకి వెళ్ళిపోయాడు. వాడు సైతానికి అడుగుడు, వాడిని గోడ దూకి వెళ్ళిపోతాడు చేశాడు, వెళ్ళిపోయాడు. మన నోటితో పొరపాటును కూడా మైనస్ మాటలు మాట్లాడకూడదు. సస్తా అనే మాట మాట్లాడకూడదు. మనం అంటే వాడు మింగతాడు. వాడి పని ఏంటంటే ఎవరిని మృంగుతామా అని కాసుకొని ఉంటాడు. ఎవరిని మింగుతా అంటే మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు మీకు చెప్పమన్నాడు దేవుడు, నేను చెప్తున్నాను. బొచ్చు కత్తిరించు వాని యొద్ద మౌనంగా ఉన్నట్టు యేసుప్రభు మాట్లాడలేదు. న్యాయం ఏమన్నా ఉంటే మాట్లాడంటే యేసుప్రభు మాట్లాడలేదు. ఆ సంగతి రాజు చూసి ఆశ్చర్యపోయాడంట. ఈ తరపున ఈయన మాట్లాడుకుంటా మౌనంగా ఉన్నాడే, నోరెత్తి మాట్లాడలేదే. మౌని జ్ఞాని అన్నాడు. మాట్లాడేవాళ్ళు ఊరికి లొడ మాట్లాడేవాళ్ళకి జ్ఞానం ఉండదు. విస్తారమైన మాటల్లో ఏముంటుంది చెప్పండి? విస్తారమైన మాటలు ఏముంటుంది? దోషం ఉంటుంది. మన నోటితో చెడు మాటలు మాట్లాడకూడదు, చెడుగా ప్రవర్తించకూడదు. మీరు కావాలంటే చూడండి, మోషే ఒక అన్నిరాలను చేసుకున్నాడు. ఈ మిరియం అహరోను నోటికి వచ్చేట్టు మాట్లాడారు. 7 రోజులు పాలెం వెలుపల ఉండాల్సి వచ్చింది. 7 రోజులు పాలెం వెలుపల ఉండాల్సి వచ్చింది. వాళ్ళు మాట్లాడిన మాటే ఇంకేమీ లే. వాళ్ళు మాట్లాడిన నోరు తెరిచి మాట్లాడిన మాటకి 7 రోజులు పాలెం వెలుపల ఉండాల్సి వచ్చింది. వీళ్ళకి ఎందుకు? దేవుడేమో మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మోషే సాత్వికుడు అంటుంటే దేవుడే గమ్ముకుంటే వీళ్ళేమో మాట్లాడి కుషి తెచ్చుకున్నారు. కంజరి తీసుకొని మిరియం ముందు వెళ్తుంటే ప్రయాణం ఎంత బాగుండేదో. నోరుంది కదా అని వాగడం వలన ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు చూడండి. 7 రోజులు పాలెం వెలపులు ఉండాల్సి వచ్చింది. కుష్ఠున్నోళ్ళని ఊరిలో ఉంచరు కదా, తీసుకెళ్ళి 7 రోజులు ఊరి బయట పెట్టారు. పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళని బాగా చేశాడు. ఎంత నష్టాన్ని కూడా తెచ్చిపెట్టుకున్న నోటి మాట వలన. అక్కడ దాకేందుకు దేవుడు పాల్తీలు ప్రపంచ దేశానికి మీరు వెళ్ళి అక్కడ సమాచారాన్ని తెలుసుకోరాపుడని కొంతమందిని పంపించాడు. పంపించినప్పుడు కొంతమంది మంచి సమాచారం చెప్పారు, కొంతమంది చెడ్డ సమాచారం చెప్పారు. చదవండి సంఖ్యాకాండం 14:37 వచ్చింది. చదవండి సంఖ్యాకాండం 14:37. అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు సమాచారాన్ని తెచ్చారు. ఆ మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి తెగులు వచ్చి చచ్చారు. చెడ్డ సమాచారం దేవుని బిడ్డలు మనం మాట్లాడకూడదు, సాతాను చేతికి దొరకకూడదు. పొరపాటును కూడా మనం సాతాను చేతికి దొరకకూడదు. ఒక చెడు సమాచారాన్ని తెచ్చారు, తెగులు వచ్చి చచ్చారు. అంటే నోటిని జాగ్రత్త చేసుకోకపోతే ఇన్ని సమస్యలు వస్తాయి. నోటిని జాగ్రత్త చేసుకోకపోతే చెడ్డ సమాచారాన్ని తీసుకొస్తే ఆ చెడ్డ సమాచారం దేవుని తెగులు వచ్చి చచ్చారంట.
ఎంత నష్టమో చూడండి. అందుకని నాలుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నాలుకుందే బాగేనండి, ఇట దాస్తుంది, పళ్ళ కింద ఇటు నెడతది, పంటి కింద పడుతుంది. పంటి కింద పడుతుంది, ఇటు నెడుతుంటుంది, ఇటు నెడుతుంది. మనం మాట్లాడాలంటే నాలుక లేకపోతే ఎట్ట మాట్లాడతాం? కొంతమంది ఒరే నాలుక లేనోడు వీడు అంట, కొంతమంది అబ్బా వీడు మాట్లాడంటే సస్తావరా మనం అంటాం. ఈ నాలుకుందే చెయ్యాల్సినన్ని చేసి లోపల నాది తప్పు లేదు మనల్ని ఇరికిచ్చి మోకాలు బగలు కొట్టుకుంటా ఉంటే, చేతులు కాళ్ళు ఎరగొట్టుకుంటా ఉంటే, ఒకరొకరు సస్తుంటే లోపల ఈ నేరం నాది కాదు. చెయ్యాల్సినన్నీ చేసి అటనెట్టి ఇటునెట్టి అత్తకు పెట్టి, అల్లుడికి పెట్టి, కూతురికి పెట్టి, అన్నకి పెట్టి, తమ్ముడికి పెట్టి అన్ని గొడవలు పెట్టేసి ఏమి ఎరగనట్టుగా లోపల పొరపాటు కనబడుతుందా నాలుక? కనబడుతుందా నాలుక? లోపలే ఉంటుంది. ఒక్కసారి దీన్ని కానీ పళ్ళ కింద వేసి కానీ కొరికితే రక్తం రావాలి దీనికి. ఎంత నెట్టినా కానీ ఎంత తప్పించుకుంటుంది చూడండి. అది మన నోటిలో ఉన్న నాలికని పట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడించి మన ప్రాణం తీసుకునేటట్లుగా చేస్తుంది. అది మన ప్రాణాన్ని తీసుకునేటట్లుగా చేసేది ఈ నాలుకే. ఎవరిని మిరింగుదునా అని మన నోటి మాటలతోనే మనల్ని మింగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని మనం మాట్లాడే మాట ఎట్టాలంటే టేస్ట్గా, ఉప్పేసినట్టుగా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉప్పు వేసిన కూరలాగా టేస్ట్గా, ఉప్పులాగా కరిగిపోయేటట్లుగా ఉండాలి, రుచి వచ్చేటట్లుగా ఉండాలి, చెడిపోకుండా ఉండేటట్లుగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా ఉండాలి. ఉప్పు రుచికరంగా జీవితం మారేటట్టుగా మన నోటి మాట ఉండాలి. ఈ నోటి మాటతో మనం ఎట్టట్ట మాట్లాడితే మన జీవితాన్ని నష్టం తెచ్చిపెట్టుకుంటాం. ఆ విషయంలో యోబుని గుర్తుకు తెచ్చుకోవాలి. యోబు నోటి మాటలతో పాపము చేయలేదు. చదవండి యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నావే, మనము దేవుని వల్ల మేలు అనుభవించదుమా? చూసావా? ఏదేను తోటలో అవ్వ ద్వారా మాట్లాడాడు. బలాఢ్యుడైన సంసోను దగ్గరికి వచ్చినప్పుడు ఢిల్లీలాగా మాట్లాడాడు. ఇక్కడ దైవ సేవకుడి జీవితంలో వచ్చేసేమో యెజబెల్ లాగా మాట్లాడాడు. ఇక్కడ చూస్తే సొంత భార్య మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది. మూర్ఖురాలు మాట్లాడుతున్నావే. చదువు. మనము దేవుని వలన మేలు అనుభవించాం కదా, కీడును కూడా మనం అనుభవించాలి అని ఈ సంగతులను బట్టి ఏ విషయంలో కూడా యోబు నోటి మాట వలన పాపము చెయ్యలేదు. చప్పడగొట్టండి గట్టి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మన ప్రాణం తీసుకోవాలన్నా, మన జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నా, సాతాని చేతికి మనం దొరకాలన్నా, మనల్ని మనం చంపుకోవాలన్నా నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చేయాల్సిన చేసి దేవుని తిడతారు. దేవుడు ఏం చేశాడు? నీ నాలుకని అదుపులో పెట్టుకోకుండా, నీ నోటిని అదుపులో పెట్టుకోకుండా నువ్వు నోటుకు వచ్చేట్టు మాట్లాడి దేవుని తిడితే ఎట్లా? దేవుని తిడితే ఎలాగా? దేవుడు నాకు ఇట్లా చేశాడు, నీ చేతులారా నువ్వు చేసుకుని దేవుని తిడితే ఎట్లా? నాలుకని అదుపులో పెట్టుకోకుండా చట్ట సమాచారాలను మాట్లాడి
జీవితాన్ని నష్టం తెచ్చుకొని, జీవితాన్ని నాశనం చేసుకొని. యోబు అంటాడు, మూర్ఖురాలా, ఈ సైతానా అనలేక భార్యని మూర్ఖురాలా అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు అనుభవించాం. ఆమేన్. చేత తెలియజెప్పాలి. హల్లెలూయా. ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు అనుభవించాం. ఇప్పుడు ఏమి లేకుండా చేశాడు. అయినా దేవుని స్తుతిస్తాడు. సైతానిగాడు ఎక్కడ పట్టుకుంటాడంటే నిన్ను నీ నోటితో దేవుణ్ణి తిట్టించే పాపం చేపిస్తాడు. ప్రాణం పోయినా సరే దేవుణ్ణి మాత్రం అని తిట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన స్థితి యందునా ఎప్పుడైనా సరే, ఈ స్థితిలో అయినా ఆ స్థితిలో అయినా, ఉన్నా లేకపోయినా ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు నీ జీవితంలో ఏం లేదు, పోనీ రేపు వస్తుంది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందా? వర్షాకాలం తర్వాత మంచుకాలం వస్తుంది, మంచుకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. నీ జీవితంలో ఎన్నో మార్పులు ఆటోమేటిక్ వస్తాయి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కదా. దేవుని ఎందుకు తిడతావు? నీ నోటి మాటతో దేవుని తిట్టించడమే సాతానుగాడికి ప్లాన్. నువ్వు నోటితో తిట్టి, నీ నోటితో నేను చస్తా, ఈ నోటితోనే నిన్ను విడిచిపెడతా, నీ నోటితోనే కోర్టుకు పోతా, ఈ నోటితోనే పోలీస్ స్టేషన్కి వెళ్తా, ఈ నోటితోనే సంపత అని చంపేటట్టు చేస్తుంది. వాడు నీ నోటి మాటను పట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. నీ నోటి మాట నిన్ను పట్టిస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ నోటి మాటే నిన్ను నాశనం చేస్తుంది. ఒక భర్త భార్యను అనుమానిస్తున్నాడు. ఆటో ఎక్కువ వస్తే ఆటో వాడితో సంబంధం కలిపి మాట్లాడతాడు. టైలర్ వచ్చి బట్టలు ఆదికి తీసుకోవడానికి వస్తే టైలర్తో మాట్లాడతాడు. కాలేజీకి పోతే అక్కడికి వెళితే అక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళతో కలిపి మాట్లాడతాడు. వాడికి ఇదే పని, వాడికి అనుమానం కళ్ళున్నా అనుమానం. సైతానిగాడు వాడికి అనుమానం అనేది పెట్టాడు. ఈ మనిషి గమ్ము ఉండకూడదు. వాడు ఆటో వాడికి నీకేం సంబంధం, ఆ టైలర్తో నీకేం సంబంధం అంటుంటే, అవును వాడికి నాకు సంబంధం ఉంది, ఏం చేస్తావు చేసుకోపో. వాడికి నీకు సంబంధం ఉందని సంతకం పెట్టండి. ఎన్ని సంతకాలు కావాలి పెట్టో, తీసుకురా పెడతా అని తెల్లకాగితం సంతకం పెడితే వాడు దాన్ని తీసుకెళ్ళి కోర్టులో వీడికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో సంబంధం ఉందని విడాకులు తీసుకున్నాడు. ఇవన్నీ నేను ఎక్కడెక్కడో తెలిసినాయి కాదు, నా కళ్ళతో చూసినే చెప్తున్నా. మీకు కళ్ళతో చూసి చెప్తున్నా. జీవితాలు నష్టపరుచుకొని, జీవితం అంతా వ్యర్థం చేసుకొని, పిల్లల భవిష్యత్తుని నాశనం చేసి, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకొని, ఆధ్యాత్మికంగా ఎదగలేక సాతాను చేతులు జిక్కి ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడు. తరిమి ఒక ఉత్తరానికి తరిమి కొట్టాడు. పారిపోయి చెట్టు కింద కూర్చొని చస్తా. అసలు మనం ఆ మాట అనొచ్చా? చెప్పండి. నేను సావను అని అందరూ. నేను పెద్ద చెప్పండి. నేను సావను, 10 మందిని చంపుతా. మీరెందుకు చేస్తారు? 10 మందిని చంపుతారు, మీరు చావరు. మీరు తక్కువైన వాళ్ళు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూలవాక్యం మళ్ళీ చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక మూలవాక్యం చదువుకుని ముగించుకుందాం. ఒకటే పాయింట్.
యోబు తన నోటి మాటలతో పాపము చెయ్యలేదు. పాపం అనేది ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటే చేసేది కాదు. పాపం ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటే కాదు పాపం చేసేది. సాతానుగాడు పైనుంచి కింద పడిపోయాడు. సాతానుగాడు పాపం చేసి పైనుంచి కింద పడిపోలా. వాడు ఎవరితో పాపం చేశాడు? సాతానుగాడు ఎవరితో పాపం చేసి పాపం పైనుంచి కింద పడ్డాడు? తన మనసులో పాపం చేశాడు. మనసులో చేశాడు పాపం. స్త్రీ పురుషులు ఉంటేనే కదా పాపం చేసేది. మనసులో కూడా పాపం చేయొచ్చు. మనసులో కూడా దేవుడిని మనం నిందించకూడదు. నోటి మాటతో కాదు కదా, మనం మనస్సులో కూడా దేవుణ్ణి మనం దూషించకూడదు. మనస్సులో నువ్వు తలంచిన సాతాను నిన్ను పట్టుకుంటాడు. వాడు పడింది మనసులో తలంచే. సభాపర్వతం మీదకి ఎక్కవాలనే తన మనసులో వర్తకమును పెంచుకొని వాడు పైకి పాపం చేసి పైనుంచి కింద పడ్డాడు. వాడు నిన్ను పాపంలోకి ఎలా నెడతాడంటే నీ మనసులో పాపం చేసేటట్లుగా చేసి వాడు నీ నోటి మాటని అనేకులకి పట్టించి నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నోటి మాటతో యోబు పాపం చేయలేదు. పాపమే చేయలేదు. అది మూర్ఖురాలా ఎందుకట మాట్లాడుతావు? మూర్ఖురాలా ఎందుకట మాట్లాడుతావు? దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఆనందించాం. దేవుడు మనకి ఇప్పుడు ఏం లేకుండా చేశాడు, అయినా దేవుని ఆనందిస్తాం. ఏ స్థితిలో ఉన్న దేవుని స్థుతిస్తా, ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తా, ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి గణపరుస్తా. నా నోటితో మాత్రం పొరపాటున పాపం చేయి. నీ నోటి మాట చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ మూలవాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మూలవాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతామా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. వాడు చర్చిలోనే వెతకచ్చు, నువ్వు ఎక్కడున్నా వెతకచ్చు, ఏడైనా పట్టుకోవచ్చు, ఏడైనా వాడు నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. ఎక్కడైనా నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. వాడి చేతికి నువ్వు దొరకకుండా ఉండాలంటే నీ నోటి మాటని అదుపులో పెట్టుకుంటే చాలు. చేత తెల్లలు చెప్పండి, హుషారు చెప్పండి. మీరు ఇక మీదట మీ నోటి మాటను భద్రం చేసుకుంటారని నేను తలస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చక్కగా మోకరించండి. ఇది 10 నిమిషాల స్పీడ్ ఉంది. మోకరించండి. నిలువు మోకాళ్ళు 2 చేతులు పైకి తాని సన్నిధిలో, ప్రభువా నా నోటి మాటతో నేను పాపం చేయను. నా నోటి మాటతో నేను పాపం చేయను. సాతాను ఎవరిని మింగుతున్నా తిరుగుతూ ఉండగా, విరోధి అయిన సాతాను ఎవరిని మింగుతున్నా తిరుగుతూ ఉండగా నన్ను నేను భద్రపరుచుకుంటా, నన్ను నేను జాగ్రత్త చేసుకుంటా. నా నోటి మాటతో దేవుని తిట్టకుండా జాగ్రత్తగా కాపాడుకుంటా. ప్రభువా నన్ను నేను కాపాడుకునేటట్లుగా నడిచి బలాఢ్యుడైన సంసోను తన నోటి మాటలతో విసిగిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇదిగో ఢిల్లీల మాటలకి భయపడి పారిపోయి ప్రాణ భయముతో మరణాపేక్షతో బదరు వృక్షం కింద కూర్చొని చావాలా, చస్తా అంటున్నాడు. దేవుని బిడ్డ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఆయన కొరకు బ్రతకాలి. నీ నోటితో పాపం చేయకూడదు. ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. ఉన్నతమైన స్థితిలో ఉండాలి. సాతాను తంత్రములను ఎరగని వారు కాదు, విరోధి యొక్క తంత్రములను తెలుసుకొని మన నోటితో పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.
మనల్ని కాపాడుకోవాలి. దేవుని కొరకు ప్రకాశించాలి. ఈ నోటి మాటతో దేవుని గణపరచాలి. రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా నా నోటి మాటతో పొరపాటున నిన్ను ఒక్క మాట కూడా అనను. ఏ స్థితిలో ఉన్నా నిన్ను గణపరుస్తా. ఈ స్థితి దేవుడా నువ్వు నాకు ఇచ్చావు. ఈ స్థితి నాకు ఇచ్చావు. నా మూర్ఖ మాటలతో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా పిల్లల భవిష్యత్తును నాశనం చేశాను. నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను. ఇప్పటికైనా నా నాటి మాటల్ని కాపాడుకుంటాను. నా నోటి మాటల్ని కాపాడుకుంటాను. నా నోటి మాటల్ని కాపాడుకుంటాను. యోబు తన మాటలతో పాపము చేయలేదు. మూర్ఖురాల దేవుడు మనకిచ్చినప్పుడు దేవుణ్ణి గణపరిచాడు. ఇప్పుడు లేనప్పుడు కూడా దేవుణ్ణి గణపరుస్తాను. ఏ స్థితిలో ఉన్న నిన్ను గణపరుస్తాను. దేవుడు పెట్టిన స్థితి. ఎందుకు నీ జీవితం ఇలాగ అయింది? నీ నోటి మాటలే కదా. ఎందుకు నీ కుటుంబం ఇలా అయింది? నోటి మాటలే కదా. నీ వ్యాపారం ఎందుకు దెబ్బతినింది? నీ నోటి మాటలే కదా. నీ స్పిరిచువల్ లైఫ్ ఎందుకు దెబ్బతినింది? నీ నోటి మాటలే కదా. డెలీలా జీవితంలో తాని నోటి మాటలతో నాశనం చేసిన ఒక జీవితాన్ని, మన నోటి మాటలతో మనల్ని మనం విరోధి చేతికి దొరకకుండా మనల్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం స్తోత్రం. అయినా ఈ ఆధారపు దినమున తండ్రి, మొదటి ఆరాధన తండ్రి, ఇంతవరకు మీ దాసుని ద్వారా తండ్రి చక్కగా లేఖనాల్లోంచి వివరంగా ప్రభా మా ఒక్కొక్కరితో మాట్లాడినందుకు స్తోత్రం స్తోత్రం. తండ్రి సహాయం అయినా నోటి మాటల ద్వారా అయ్యా శిక్ష తప్పించుకోకుండా అయ్యా తండ్రి కనికరించి సహాయం చేయము తండ్రి. అయ్యా నోటి మాటల ద్వారా యోబు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావని తండ్రి భార్యను హెచ్చరించినట్టుగా తండ్రి సహాయం చేయడం దేవా. కనికరించడం నోటి మాట ద్వారా ఎక్కడ కూడా ఏ స్థితిలో కూడా తండ్రి సాతానికి చోటు దొరకకుండా సంఘం అంతటినీ ప్రతి బిడ్డను బలపరిచిన ఆయన స్తోత్రం. ప్రతి నాలుగుతో ప్రతిష్ఠ చేసుకుంటూ సహాయం చేయండి ఆయన. నోటి మాటలను చక్కగా మాట్లాడుటకు సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి దేవా. స్తోత్రం స్తోత్రం. అయ్యా తండ్రి కనికరించిన తండ్రి యేసయ్యా స్తోత్రం స్తోత్రం. అయ్యా సంసోను తండ్రి ఎంత బలాఢ్యుడు తండ్రి. ఆయన తండ్రి నోటి మాట ద్వారా తండ్రి బెత్తడి దగ్గర అయ్యా మోసపోయినట్లుగా అటువంటి జీవితం ఎవరికి కానకుండా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. సహాయం యేసురాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా అయ్యా తండ్రి ఇంతవరకు మీ దాసుని ద్వారా చక్కగా మీరు మాట్లాడారు తండ్రి. మాటలు వ్యర్థంగా పనియకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ కృపావాక్యానికి తగ్గించుకుని మీకు సమర్పించుకొచ్చున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. క్షమించండి తండ్రి. ఎవరు కూడా తండ్రి ఏనాటి పొరపాటును పడిపోకుండా తండ్రి సహాయం చేసి తప్పించి కాపాడమని వేడుకుంటున్నాం. సహాయం చేయి యేసయ్యా. మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. కనికరించి కాపాడి ఏ విధం చేతనైనా తండ్రి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది.